నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యుగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగుంటారు, ఎందుకంటే మనము జీవన యోగాని అలవాటు చేసుకున్నాం. ఇవాళ మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి అందరికీ. మనము ఎన్ని సందర్భాలలో మన మనసుకి అనిపించింది చెప్పాము, చేసాము? అవి చాలా తక్కువ సార్లు చేస్తామండి. ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరి కోసమో మనము మనలా మార్చుకుంటామండి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నానండి. మనం ఎక్కడైనా వర్క్ చేస్తే బాస్ చెప్తారు, ఏదైనా వర్క్ చెప్తారు, మనకి చేయాలని ఉండదు, కానీ మనము అరే ఎందుకు చేసేస్తే అయిపోద్దిలే అని మనము చేసేస్తాం. చేయటం వల్ల ఏం పర్లేదండి, కొన్నిసార్లు చేయొచ్చు, అదే అలవాటు అయిపోతుంది అన్నమాట. అలా అలవాటు అవ్వటం వల్ల మనని మనము ట్రస్ట్ చేయడం మానేస్తాం. మనలో మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతామండి. ఇది అవ్వకుండా ఉండాలంటే పతంజలి యోగ సూత్రాస్లో పతంజలి మహర్షి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనం ఏదైతే అనుకుంటామో, ఆలోచిస్తామో, ఇది నాకు కరెక్ట్, ఇది నాకు రాంగ్ అన్నదే మనము చెప్పాలి, అదే మనము చేయాలి. అలా చేయటం వల్ల మన లైఫ్ చాలా ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. ఇవాళ మనం ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. అందరూ రెడీ ఉన్నారా? మ్యాట్స్ వేసుకొని ఓపెన్లో వచ్చి మనము ఇవాళ ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. అందరూ ఈ రెండు చేతుల్ని ఇలా షోల్డర్ బ్లేడ్స్ మీద పెడుతూ షోల్డర్ రొటేషన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని ఓపెన్ చేయండి, చిన్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ హక్ చేసుకోండి, చిన్ టు ద చెస్ట్ తీయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఓపెన్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ హగ్. మనము ఇతరులని ప్రేమించే ముందు మనని మనము ప్రేమించుకోవాలండి. కాబట్టి ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము వేస్ట్ రొటేషన్స్ చేద్దాము క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మన హిప్ మూమెంట్ మీద వర్క్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ కుడి కాలని ఇలా పైకి లిఫ్ట్ చేసి సైడ్కి తీసుకెళ్ళండి. ఇలా చేయటం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అవుతుందండి. మీకు కుదిరితే కాలని కింద పెట్టకుండా చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా కుడి కాలని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలతో ఇప్పుడు రివర్స్. స్లోగా ఎడమ కాలని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఇవాళ వార్మప్స్ అయిపోయాయి. దీనికి ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏ యోగా ప్రాక్టీసెస్ అయినా, ఫిజికల్ యాక్టివిటీ అయినా మనం వేసుకునే బట్టలు చాలా మ్యాటర్ చేస్తాయండి. మనం ఒకవేళ టైట్ చేస్తే స్ట్రెచెస్ చేయలేము, లేదా మనము టైట్స్ వేసుకోవడం వల్ల స్వెట్ కూడా అక్కడే ఉండిపోతుంది, మనకి చాలా చిరాగ్గా ఉంటుందండి. కాబట్టి కాటన్ ఇంకా లూజ్ ఉన్న బట్టలు ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మనము ఆసనాస్ మొదలు పెడదాం.
మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. లెగ్స్ని టుగెదర్ పెడుతూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఇంటర్లాక్ చేసి మనము టోస్ పైకి వస్తాం. ఇలా చేసేటప్పుడు స్పైన్ని ఎంత అయితే అంత పైకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూశారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన వల్ల పిల్లలకి హైట్ పెరుగుతుంది, ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఈ గుంత ఉంటుంది చూడండి కాళ్ళ దగ్గర, ఆ గుంత లేకపోయినా మనము ఏ ఆసనాస్ కానివ్వండి బ్యాలెన్సింగ్వి కూడా చేయలేము. కాబట్టి ఈ ఆసన చేయటం వల్ల మనము ఫ్లాట్ ఫీట్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. పిల్లల్లో హైట్ని ఇంక్రీజ్ చేయొచ్చండి. స్పైన్లో డిస్లొకేట్ అయినా అవి అలైన్ అవుతాయి. కాబట్టి ఈ ఆసన చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి ఈ ఆసన ఎలా చేసామో. ఒకవేళ మీకు బ్యాలెన్స్ అవ్వకపోయినా ఒక కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ పెట్టి కూడా ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ ఈజీగా చేయొచ్చు. ఈ మోడిఫికేషన్ చేయటానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనం ముందుగా ఇలా తాడాసనలో నిల్చొని కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత ఫీట్ పొజిషన్ చెక్ చేయండి. ముందుగా ఉన్న కాళ్ళని 90 డిగ్రీస్లో, వెనకాల ఉన్న కాళ్ళని 45 డిగ్రీస్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ ముందుకి ఇలా బెండ్ అవుతూ 2 చేతుల్ని ఇలా కిందికి పెట్టి మీ చిన్ని మాత్రం మీ నీకి కిందికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసనాకి మీరు పశ్చిమ నమస్కార అంటారండి. పశ్చిమ నమస్కార అంటే మనము నమస్కారాన్ని వెనక వైపున పెడతాము. చూడండి ఎలా పెట్టాలో. ఇలా పెట్టి కూడా మీరు ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇది చేయగలిగితే ఇది చేయండి, లేదా చేతుల్ని కింద పెట్టండి, ఏం పర్లేదు. ఈ ఆసన చేయటం వల్ల మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మనము ఫార్వర్డ్ బెండ్ అవుతున్నాం కాబట్టి అబ్డామిన్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన హెడ్ని కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి మైండ్ని కామ్ చేస్తుందండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు ఇక్కడే యాంకిల్ పొజిషన్ని చేంజ్ చేయండి. కుదిరితే పశ్చిమ నమస్కారం పెడుతూ కూడా ట్రై చేయడానికి చూడండి.
స్లోగా పైకొచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, పార్శ్వోత్థానాసన మనం ఇప్పుడు చేసాము. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆసన ఆ ఆసన అని కాదండి, ఏ ఆసన అయినా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఆడవాళ్ళు పర్టికులర్గా చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనము నార్మల్గా ఎవ్రీ మంత్ ఒక సైకిల్లో వెళ్తాము, పిల్లలకి బర్త్ ఇస్తాము, మనకి కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో. కొన్నిసార్లు మనం మన బాడీని కేర్ చేయమండి, ఎందుకంటే మనకున్న వర్క్సే ఎక్కువ ఉంటాయండి. కానీ ఈ యోగా ఆసనాస్ వల్ల ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి, కీగల్ ఎక్సర్సైజెస్ అంటారు, మనము స్పెసిఫిక్గా మన పెల్విక్ మజిల్స్కి చేస్తాము. కానీ యోగాలో ఆసనాస్లో కూడా మీరు ఆ బంధాన్ని, ఆ కీగల్ మూమెంట్స్ని కూడా మీకు తెలియకుండానే చేస్తారు. నేను ముందుగా కూడా చెప్పాను కదండి, సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయ చేసినప్పుడే మీ బాడీలో ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ మీరు కాంట్రాక్ట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తే మీకు తెలియకుండానే కీగల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటారండి. ఆడవాళ్ళకి ఎక్కువగా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ ఆసనాస్ చేయటం వల్ల హార్మోన్స్ అన్నవి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ ఆడవాళ్ళు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ముఖ్యంగా యోగా చేయడానికి ట్రై చేయండి. ఈ జీవన యోగ ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా హస్బెండ్స్ కొంచెం సహకరించి ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు వాళ్ళని ఆక్యుపైడ్ కాకుండా కొంచెం ఫ్రీగా వదిలేయండి, వాళ్ళు ఆసనాస్ చేస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఇంటిని కూడా ఆరోగ్యంగా పెడతారు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. దానికి మనము దండాసనాలో కూర్చోవాలండి. చూడండి ఎలా చెప్తున్నానో. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చొని కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలని ఇలా పైన వైపున పెడుతూ ఈ కుడి చేతిని కూడా కింద పెట్టండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి, ఎక్స్హేల్ చేస్తూ మీ ఎడమ చేతిని మోకాల దగ్గరికి తీసుకొచ్చి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి, ఎక్స్హేల్ చేస్తూ చేతిని రిలాక్స్ చేయండి. చూశారు కదండి, వక్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ వక్ర అన్నదే వంకర కాబట్టి ఈ ఆసన కూడా అలానే కనిపిస్తుందండి. కానీ ఈ ఆసన చేయటం వల్ల మనకి అబ్డామెన్ దగ్గర ట్విస్ట్ అవుతుందండి. డైజెషన్కి, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. స్లిప్ డిస్క్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ముఖ్యంగా ఈ ఆసనాలో వెనక వైపున తిరిగి చూడండి. స్లోగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని, చేతులని రిలాక్స్ చేయండి.
చూశారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు వెనకాల తిరిగి చూడటం ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్ అన్నది మీరు ట్విస్ట్ అయ్యేటప్పుడు వెనకాలకే ఫేస్ చేసి ఉండాలండి, లేదా నెక్ని మీరు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. విమానాసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము ఈ ఆసన చేయడానికి మన పొట్ట వైపున పడుకుంటామండి. చూడండి, మీరు ఇలా పొట్ట వైపున పడుకొని హ్యాండ్స్ని కొంచెం స్లైడ్గా దూరంగా పెట్టుకున్న తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ కాళ్ళని చేతులని పైకి లిఫ్ట్ చేస్తారు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేస్తారు. చూడండి, ఎంతైతే అంత కాళ్ళని చేతులని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్, ఇంకా రిలాక్స్. సో చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మొత్తం మీ పొట్ట పైనే ఉండేటట్టు చూసుకోండి. కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్స్ని కూడా లిఫ్ట్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మీరు మీ కాళ్ళని, మీ గ్లూట్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నారండి. అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. మనం టార్సో పైన ఉంటున్నాము, హ్యాండ్స్ని కూడా షోల్డర్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నామండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతులని, కాళ్ళని రిలాక్స్ చేస్తూ మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి, నేను ఇంటెన్స్గా ఏ ఆసన చేసిన తర్వాత అయినా రెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. మకరాసనాలు కానివ్వండి, శిశు ఆసనాలు రెస్ట్ చేయటం వల్ల మన మైండ్ చాలా కామ్ అవుతుంది. ముఖ్యంగా మకరాసన, శిశు ఆసనాలు మీరు రెస్ట్ చేయటం వల్ల ఇంకెక్కువ డీప్గా రిలాక్సేషన్ అవ్వచ్చు. కాబట్టి ఆసనాస్లో మధ్యలో మీకు ఎప్పుడైతే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందో అప్పుడు కూర్చొని బెడ్ మీద, సోఫా మీద కూర్చోకుండా మకరాసనాలు, శిశు ఆసనాలు రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఇవాళ మనం ఆసనాస్ కొన్ని చేసాము. ఈ ఆసనాస్ మీకు గుర్తుంటే రోజు సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ మీరు మీ సాధనాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అప్పుడప్పుడు మనము
వేడి నీళ్ళు తాగడం కోసం మనము నీళ్ళని ఎక్కువగా కాచుతామండి. కాచిన తర్వాత దాన్ని మళ్ళీ కూల్ చేయడానికి చల్ల నీళ్ళని యాడ్ చేస్తాం. అది బయట యాడ్ చేస్తాం చూడండి, అదే మనము తీసుకుంటే మన బాడీలో పాయిజన్ అవుతుంది. కాబట్టి అలా చేయటానికి అవాయిడ్ చేయండి. ఎక్కువగా కాచిందా దాన్ని చల్లార్చి తీసుకోండి, లేదా చల్లారిన తర్వాత చల్ల నీళ్ళని తాగటానికి ట్రై చేయండి. 2 టెంపరేచర్స్లో ఉన్న వాటర్ని కంబైన్ చేయటం విరుద్ధం అండి, అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.